వెనక నుంచి వచ్చే వాళ్ళు ఎవరు కూడా పైకి రావద్దు ప్లీజ్. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి ఒక్కరు మీ మెడలలో ఉన్నటువంటి గులాబీ జెండాలన్నీ పైకెత్తాలి. ఎందుకు ఎత్తాలో చెప్పాలా? జగిత్యాల ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ ఇక్కడికి రా బిడ్డ, నువ్వు నిజంగా కారు గుర్తు బీఆర్ఎస్ పార్టీ అని అసెంబ్లీలో సమర్పించినావు కదా, అవునా కాదా? మరి రావాలా వద్దా? పోయి రేవంత్ రెడ్డి పక్కన వచ్చిండు. ఏమంటారు అట్లాంటి? ఏమంటారు? గట్టిగా చెప్పాలన్నా. ఏమంటారు? గట్టిగా చెప్పాలి. ఏమంటారు? కాబట్టి సంజయ్ పాటతోనే మొదలు పెట్టుకుందాం. అరే అటోనివా నువ్వు ఇటోనివా, అవునా కదా? నువ్వు అటోనివా ఇటోనివా అర్థం కాక జగిత్యాల ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లక్షలాది మంది వచ్చి ఇక్కడ గులాబీ జెండా పట్టుకొని కారు గుర్తుతో ఇక్కడ నిలబడ్డారు. ఎవరి వీకపోయినావు రా బాయ్ సంజయ్? ఎక్కడికి పోయినావు? బరాబరి మా పార్టీ మీద గెలిచినావు. నీవి కారు గుర్తు నాది బీఆర్ఎస్ పార్టీనే అంటున్నావు. రా బిడ్డ ఇక్కడికి. మరి నువ్వు రావాలా వద్దా? రావాలా వద్దా? అందుకనే ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. చొప్పదండల్లో వచ్చిరు కదా, ధర్మపురంలో వచ్చిరా, కోరుట్లలో వచ్చిరా, మెట్పల్లెల్లో వచ్చిరా. సప్పుడు చిన్నగుందన్న జగిత్యాల. అరే అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అన్నా గింత సప్పగుంటే కాదన్నా, జెండాలన్నీ పైకెత్తి బిడ్డ మేమందరం కష్టపడి గెలిపించినాం అన్నా. జర అవుట్పుట్ అట పెంచు అశోక్ అన్న. ఇట్ సైడ్ రైట్ సైడ్ కొద్దిగా తక్కువ ఉందంట, అవుట్పుట్ పెంచు. ఇక్కడ మానిటర్లు కూడా పెంచు. మేమందరం కష్టపడి గెలిపించినావు. అభివృద్ధి అభివృద్ధి అని అడ్డగోలిగా సంపాదించుకున్న పైసలన్నీ దాచుకోవడానికి ఇలా రేవంత్ రెడ్డి పక్కన వచ్చినావు. కాబట్టి అరే అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. 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 కారు గుర్తు మీద, ఏ గుర్తు మీద ఓటేస్తే గెలిచిండు సంజయ్? ఏ గుర్తు? ఏ గుర్తు? మా కారు గుర్తు మీద గెలిసినవు, మా కారు గుర్తు మీద గెలిసినవు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు. అరే అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అరే అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు ఇటోనివా, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్పయ్యా. గట్టిగా చెప్పండి. మరికొద్ది సేపట్లో తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నాడు. జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. కాబట్టి ఎట్లాంటి పనులు లేవు. రేవంత్ రెడ్డి వచ్చిన కానించి కట్టినై కూల్చుడు తప్ప ఏమన్నా కొత్తగా చేసిండా? చేసిండా? గట్టిగా చెప్పాలన్నా. ఏమో మీ సంజయ్ అటు పోయి ఏమన్నా చేసిండేమో అనిపిస్తుంది. ఈడ రోడ్లు దొబ్బుడు తప్ప ఏమన్నా ఉందా? ఉన్నదా? అందుకనే వద్దురా నాయనా ఈ కాంగ్రెసు పాలన. ఎట్లుంది పాలన? వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, హామీలతో వారు గ్యారంటీలతో.
కాంగ్రెస్ పార్టీని కాలుతోని తొక్కి పడతామన్నదందరూ ఒక్కసారి గులాబీ జెండాలన్నీ పైకెత్తాలి. ఒక్కసారి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కారు గుర్తు మీద ఓటేస్తాం, కాంగ్రెస్ తోని తొక్కి పడతామన్నదందరూ గట్టిగా పైకెత్తాలి. అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర బోధమా, జగిత్యాల జాతర బోధమా, పోదమా. అరే జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా. అన్న హైదరాబాద్కి వెళ్ళి మీకు హైదరాబాద్ నుండి మేము సంచులు పట్టుకొని వచ్చినాం, మీరు చేతులలో జెండాలు పట్టుకోవాలి. జగిత్యాల్లో మనల్ని నిట్ట నిలువున నమ్మక ద్రోహం చేసినటువంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే అరే జబ్బకు సంచి చేతుల జెండాలన్నీ పైకెత్తాలి. అరే జబ్బకు సంచి అక్కడ కూడా అన్నా జబ్బకు సంచి జబ్బకు సంచి. అటువైపు మెయిన్ స్టేజ్కి ఎదురుగున్న వాళ్ళందరూ ఒక్కసారి మెడలల్లో ఉన్న జెండాలన్నీ పైకెత్తి మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి అరే జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి జబ్బకు సంచి జబ్బకు సంచి జబ్బకు సంచి జబ్బకు సంచి. అరే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధం, గులాబీల జాతర బోధమా. భలే జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. అమలు గాని హామీలిచ్చిన రేవంత్ రెడ్డిని బొందా పెడుదామా. పెట్టాలా వద్దా? పెట్టాలి, గట్టిగా చెప్పాలి. పెట్టాలా వద్దా? అమలు గాని హామీలిచ్చిన రేవంత్ రెడ్డిని బొందా పెడుదామా, గులాబీ జెండలు ఎత్తి పడుదామా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. గట్టిగా చెప్పండి. అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో. అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నా, అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నా. కాంగ్రెస్ పార్టీని తొక్కి పడుదామా, గులాబీ జెండాలు ఎత్తి పడుదామా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. జపకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. వాయిస్ పెంచి మానిటర్లో అందరూ ఒకసారి జై తెలంగాణ, జై కేసీఆర్. కాబట్టి మళ్ళొక్కసారి జగిత్యాల గడ్డ మీద జంగు సైరన్ చేయడానికి పెద్ద ఆయన కేసీఆర్ మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతున్నాడు. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన. అవునా కదా? మనము గట్టినాటికి రిబ్బన్లు కట్ చేస్తుడు తప్ప రేవంత్ రెడ్డి ఏమన్నా కట్టిండా? గట్టిగా చెప్పాలి, ఏమన్నా కట్టిండా? కట్టినటువంటి మేడిగడ్డ కాడ కుట్రపూరితంగా బాంబులు పెట్టిర్రు. ఇవాళ దీన్ని డైవర్ట్ చేద్దామని అటు పోయిండు. అటు ఆయన ఒక్కడు పోయిండు తప్ప అటు దిక్కు చూసినోడు ఇంకెవడు లేడు. దేశం మొత్తం కేసీఆర్ గారు మీటింగ్ కోసం చూస్తుంది. నేషనల్ మీడియా నుంచి మొదలుకొంటే ఇంటర్నేషనల్ మీడియాతో సహా కేసీఆర్ గారి ప్రసంగం కోసం వేల మంది ఎదురు చూస్తున్నారు. అందుకే
కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇళ్లను కూల్చే పాలన. ఇది దోపిడి పాలన, ఇది దొంగల పాలన. అర్థమవుతుంది కదా? ఇది దోపిడి పాలన, దొంగల పాలన, హైదరాబాదుల ఇళ్లను కూల్చే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను కోసే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను కూల్చే పాలన. బాడీ బోకిలాడి అరే